హే ఆర్టీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మనం ఎఫ్ఎఫ్ అయితే ఆడుతున్నాం. ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్, అది కూడా బిఆర్ ర్యాంక్ మ్యాచ్ అన్నమాట. సో ఈరోజు కూడా మనం చాలా టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. సో ఒకసారి మీరు వెయిట్ చేయాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చెప్పలేం మా మకాన్. మీరు నన్ను సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. మీరు నన్ను సపోర్ట్ చేస్తారనే కదా గైస్, ఎందుకంటే చెప్పలేము, ఫీలింగ్స్ కూడా చెప్పలేము అనమాట. ఎందుకంటే మన ఫీలింగ్స్ని బయటికి చెప్తే అలా గైస్, ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడైతే ఇందాక వాయిస్ ఇచ్చాను కదా, అందులోని మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? అంటే ఏదో ఒక సౌండ్ అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలే. ఈడెవడో నన్ను కొడతాను మా కూడా, అదే అంతే 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 గైస్. అలాగే ఈరోజు చాలా పెద్ద టాపిక్ ఉంది. మనమైతే ఒక గిల్డ్ తయారు చేసాం, ఓకేనా? ఆ గిల్డ్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? నాకు తెలియని పర్సన్, ఎందుకంటే అందకల్లా పిలిచారనమాట. తెలుగు ప్లేయర్ కొడితే కాదు ఎవరో తెలీదు, నాకు నెత్తి వచ్చేస్తుంది గైస్ మాట్లాడుతుంటే. తెలుగు ప్లేయర్ కూడా కాదు, ఎవరో మనకు తెలీదు. సరదాగా యాడ్ చేస్తారు, వచ్చేసాడు డైరెక్ట్. ఆన్లైన్లోకి రాగానే గిల్డ్కి ఎవరో ఇన్వైట్ చేశారని డైరెక్ట్ వచ్చేసాడు. సో మనమైతే గిల్డ్ తయారు చేసాం, అది లాస్ట్ నైట్ చూపిస్తాను దాని పేరు కూడా. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ర్యాంక్ చూడండి ఒకసారి, బ్యాక్కి వెళ్ళి పాజ్ చేసి బ్యాక్కి వెళ్ళి చూడండి. నాకు కూడా గుర్తులేదు ఆ ర్యాంక్ ఎంతో. సో ఆ ర్యాంక్ చూడండి, గోల్డ్ 1 కదా. ఎంత బాటుగాళ్ళు వచ్చారు ఈ గేమ్లోని చూడండి, మొత్తం అంత బాటు గైస్. ప్లాటినం 1కి వెళ్ళండి ప్లేయర్స్ దింపుతున్నాడు. మేమేమో మా టీమ్మేట్స్, అంటే ఇంకా చాలామంది వరకు ఉన్నారు నా దగ్గర ఫ్రెండ్స్ అయితే, అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఆడి ఉంటారు కదా, సో వాళ్ళనమాట. ఈ గేమ్లో బాటుగాళ్ళు మళ్ళీ దాని తర్వాత ప్లాటినం నుంచి, అది ప్లాటినం అంటారు, నా ఏడంటారు కూడా తెలీదు, నోరు తిరగట్లేదు అనమాట నాకు అస్సలు. అప్పటి నుంచి ప్లేయర్స్ ఇవ్వడమే. ఇందులో చూడండి గైస్, ఎవడో నా కిల్ అయితే తీసేసుకున్నాడో వచ్చి, నా కిల్లు పోయి. ఆడికి ఎంత డ్యామేజ్ ఇచ్చింది తెలుసా? డ్యామేజ్ ఇచ్చినాడు ప్రతి ఓడు నా దగ్గర చావడు, ఎవడి దగ్గరికి వెళ్ళి చేస్తాడో. అబ్బా, మాటల్లోనే ఒక నాక్ చేసాం. అబ్బా, ఒక ఫైరింగ్ సౌండ్ వస్తుంది నాకు. పదని గైస్ వెళ్దాం అక్కడికి, వెళ్ళి లేపేద్దాం. ఎవడాడు వస్తుందా ఇంకా ఫైరింగ్ సౌండ్? రావట్లే. సో పదండి గైస్. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీకు క్యాప్కట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? ప్లస్ నేనైతే ఒక కోడ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఆ కోడ్ ఏంటో కాదు, ఇగో చూడండి. ఇప్పుడు వీడు బాడీ నేను కొడుతుంటే అలాగే నించొని ఉన్నాడు, నేను డ్రాగ్ చేశాను, హెడ్ పడ్డది ఆడికి. అంటే డిఎంజీ దిరాజ్ కొట్టాడు కదా, ఇలా ఏదో గన్ తోటి ఇలా డ్రాగ్ చేశాడు కదా, కరెక్ట్గా హెడ్కి వెళ్ళింది. అలా కొడదాం అనుకున్నాను, కానీ అలా అవ్వలేదు. లాక్డౌన్ చేసిన తర్వాత, ఓకేనా? 3 కిల్లు వచ్చాయి గైస్ ఆల్రెడీ పీచ్లోనే. మనకి ఎవరైనా కదా నుంచి కొడుతున్నారు మా వాకు. అబ్బా, చాలా వరకు డ్యామేజ్ ఇచ్చాం. పదాలు వెళ్తే బాగుంటుంది. సో గైస్, నేనైతే ఒక కోడ్ ఇస్తానని చెప్పాను కదా, మాటల్లో మర్చిపోయాము. నేనైతే ఒక కోడ్ ఇస్తాను, అదేటో కాదు, నా కస్టమ్ హెచ్డి కోడ్ అనమాట. 3 ఫింగర్స్ కోడ్. ప్లస్ మీకు ఇది నచ్చలేదు అనుకోండి, వేరేది నెక్స్ట్ అని పెట్టండి, నెక్స్ట్ కస్టమ్ హెచ్డి అని పెట్టండి. ఎందుకంటే నా దగ్గర 2 ఫింగర్స్ ఆఫ్ కస్టమ్ హెచ్డీస్ ఉన్నాయి. 2 ఫింగర్స్ అన్నాను, 2 టైప్స్ ఆఫ్ కస్టమ్ హెచ్డీస్ అయితే ఉన్నాయి. నేను కూడా ఒక యూట్యూబర్ దగ్గర నుంచి కాపీ చేశాను అనుకోండి, కానీ ఇది కాదు, వేరే కస్టమ్ హెచ్డి అనమాట. ఇది నా ఓన్ కస్టమ్ హెచ్డి, ఓకేనా? ఇది నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేమన్నమాట మాటల్లోనే. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ లేదని నాయిసీగా ఉంటే ఇగ్నోర్ చేసేయాలి గైస్. మరి మనకైతే సెటప్ లేదు కదా, మనం ఓన్లీ మొబైల్ ప్లేయర్స్, ఓకేనా? సపోర్ట్ చేస్తే మనం పీసీ కానీ అంటే మీరు సపోర్ట్ చెయ్యాలి, ఎందుకంటే తెలుసు కదా ఇంతవరకు నాకు ఏటో ఉండదు. సో గైస్ ఇప్పుడైతే ఏం చేద్దామంటే, ఎనిమేషన్ అయితే ఎతకడానికి వెళ్దాము. ఈ పీచ్ నుంచి క్లాక్ టవర్ దగ్గరికి వెళ్దాం పదండి. వుడ్ పీకర్ అన్న, వుడ్ పీకర్ దొరికింది గైస్, నా ఫేవరెట్ గేమ్ వుడ్ పీకరు. ఓకే, ఇంక ఫాస్ట్గా చలో మామాస్. సరే ఇంక ఫాస్ట్ వెళ్ళిపోదాం పదండి గైస్.
క్లాక్ టవర్ దగ్గరికి అయితే లెట్స్ గో గైస్. క్లాక్ టవర్ దగ్గరికి అయితే ఇప్పుడైతే మా ఓడి వెళ్తున్నాడు ఎలాగో గైస్. కానీ మనం బిఆర్ ర్యాంక్ ర్యాండమ్ ప్లేయర్స్ ఎవడో ఆల్రెడీ నాక్ చేస్తాడబ్బా. ఎవరినో అయితే ఎనిమియా క్లాక్ టవర్ దగ్గర ఎనిమిస్ ఎవరైనా కనిపిస్తారేమో అని వచ్చాను, కానీ ఎవరు కనిపించట్లేదు మామ. పదండి. ఆల్సో ఇది నా ఫస్ట్ అకౌంట్ అనమాట. నా సెకండ్ అకౌంట్ ఆల్రెడీ ఫస్ట్ నా వీడియో పెట్టాను కదా, అదేమో వచ్చి సెకండ్ అకౌంట్, ఇది ఫస్ట్ అకౌంట్. ఓకేనా, సెకండ్ అకౌంట్లోని ఎక్కువ గేమ్ ఆడాను. ఎందుకో చెప్పిన గిల్డ్ ప్రాంక్స్ అంటున్నాను. ప్రాంక్స్ ఆడి యూట్యూబర్స్ మనం చేయడానికి అవుతుంది కదా అని తీసాను అనమాట అది. సో అంతే, దేనికని కాదు, ప్రాంక్స్ కట్ పనికి వస్తుంది కదా అని అందుకే సెకండ్ అకౌంట్ ఫస్టే అప్గ్రేడ్ చేసి ఉంచేసాను. అలాగే దానికి నేమ్ చేంజ్ కూడా తీయాలి గైస్, నేమ్ చేంజ్ చేసేయాలి దానికి. ఎందుకంటే అకౌంట్ RTG-Ritish అని ఉంది. అలాగే ఎగ్జాంపుల్ గిల్డ్లో ఉన్నాం, ఫోన్లో వేరే గిల్డ్లో ఉన్నాం మనం అయితే అకౌంట్లో. సో నో ప్రాబ్లం, అలాగైతే పర్లేదు. మీ ముగ్గురం బాల్ ఎవడమో వీడు ఇంత ఫాస్ట్గా వెళ్తుండో అబ్బా. హ్యాంగ్ అయింది నాకైతే, ఇక్కడ హ్యాంగ్ అయింది. మీకు హ్యాంగ్ అయిందో లేదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం గేమ్లో అయితే హ్యాంగ్ అయింది. జస్ట్ ఎనిమిది అయ్యో క్యాన్సిల్ కొట్టలేకపోతున్నాను, క్యాన్సిల్. అయ్యా నేను కరెక్ట్గా లేచి కొట్టి అంతలో ప్లే పేషెంట్ ఒకటి దగ్గర ఉన్నాడు. ఇంకా చుట్టుపక్కల ఎనిమిస్ ఉన్నారేమో చూస్తున్నా. వీడి దగ్గర అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. పదండాల్లో ఏ లూట్ కూడా దొరకట్లేదు గైస్. లూట్ ఉంది కానీ మంచి లూట్ అబ్బా మళ్ళీ హ్యాంగ్ అయింది. ఇది లైట్గా నాకైతే హ్యాంగ్ అవుతుంది, లేకపోతే నేను ఎడిట్ చేస్తున్నానని ఇలా హ్యాంగ్ అవుతుందా నాకు తెలియట్లేదు. గేమ్లో హ్యాంగ్ అయిందో లేకపోతే ఎడిటింగ్లో హ్యాంగ్ అయిందో నాకు తెలీదు. కానీ మీకు కానీ హ్యాంగ్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే చెప్పలేమంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ రెడ్మీ అనమాట. ఇది అంత క్వాలిటీ కూడా ఉండదు, గేమ్ ప్లే కూడా మామూలుగానే ఉంటుంది, బాగానే ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే ప్రాబ్లం అనమాట, ఇందులో స్టోరేజ్ ఎక్కువ. కిల్లు తీసేసుకుంటారు మామ, ఇలా కిల్లులు తీసేసుకుంటారు గైస్. అందుకే నేను ర్యాండమ్ ప్లేయర్స్ తాను ఎక్కువ. ఇంకొక ప్లేయర్ కానీ మావా ఏట్రాది. సరే పదండి గైస్, కిల్లులు అయితే తీసేసుకున్నాడు. ఇంకా మనం అయితే ఏం చేయలేం. పదండి. ఎనిమియేనా ఎనిమిది గైస్, పదండి. అంత ఒకే ఒక బుల్లెట్ ఆడు కొద్దిగా డ్యామేజ్ తీసాడు. నేను ఓన్లీ ఒకే ఒక బుల్లెట్ కొట్టాను. ఇప్పటికే 5 కిల్లు, మాటల్లోనే 5 కిల్లులా. సో గైస్, మీకు ఇంకా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కనీసం లైక్ ఏం చేసుకోండి గైస్. జస్ట్ ఒక ఫింగర్తో లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసేయండి గైస్ ప్లీజ్. నాకు కూడా కొద్దిగా చెప్పలేము, ఒక 100 సబ్స్ అయితే కావాలి నాకు. ఎందుకంటే నేను లైవ్ స్ట్రీమ్ పెట్టాలనుకున్నా, 50 సబ్స్ కావాలి. సో గైస్, మీరు 20 సబ్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక 30 కావాలి. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఫాస్ట్గా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం లైవ్ స్ట్రీమ్ అయితే పెడదాం. ఓకేనా, లైవ్ స్ట్రీమ్లోని చాలా వరకు చేద్దాం అనమాట. చాలా వరకు ఈ ఫస్ట్ అకౌంట్లో చాలా చేద్దాము, కానీ టాప్అప్స్ అయితే చేయలేము గైస్. ఎందుకో తెలుసు కదా, మనం సీక్రెట్గా చేయలేము. అది ఇది కూడా కాదు, సీక్రెట్గా చెయ్యొచ్చు, కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే నాకు చిరాకు వేస్తుంది అనమాట. ఫ్రీకిల్లా కాదు, బతికే ఉంది. ఒకే ఒక బుల్లెట్ అంతే చచ్చిపోయింది. టీం వైపోట్ ఒక్కటి రాలేదు గైస్ నాకు ఇప్పటికొచ్చి. 6 కిల్లు వచ్చాయి, కానీ ఒక్క టీం వైపోట్ రాలేదు. ఓన్లీ సింగిల్ టీం వైపోట్ కూడా రాలేదు. ఆకుల్లో ఎవరో వెళ్తుంటారు మామ. అబ్బా తగులుతుంది అంటారా? అబ్బా గెంతుతున్నాను గైస్, ఇదే నా ప్రాబ్లము. ఇది స్మార్ట్ అడ్జస్ట్ ఉంది కదా, హెడ్తో టీం వైపోట్. అక్కడ బుర్ర పగిలిపోయింది, డైరెక్ట్ బుర్ర పగిలిపోయింది. అలా ఉంటుంది. అందుకే నా ఫేవరెట్ గేమ్ వుడ్ పీకర్ అని కాదు, SVD M1014 3 ఇవన్నీ కూడా నాకు అలవాటే. M1014 3 తోటి
అప్పటి దింపుతాను, పట్ 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 మని 1v4 కూడా కొట్టేయచ్చు అనమాట. షార్ట్ రేంజ్ కానీ M1AA7 కూడా మోస్ట్ ఫేవరెట్ గన్ను నాకు. ముందు ఎనిమి గైస్, ఆడికి తగిలితే బుల్లెట్ జంప్ షాట్ ట్రై చేద్దాం. అబ్బాయి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, ట్రై చేయి. తగిలింది, అడిగి తగిలింది, అడిగి 151 పడ్డదే. పదండి, టీం అయిపోట్, 2 టీం అయిపోట్లు గైస్, 2 టీం అయిపోట్లు. సో మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? చూద్దాం ఎన్ని కిల్స్ కొడతామో. ఈ మ్యాచ్ అయిపోయి అంతలోపు 8 కిల్స్ అయితే వచ్చాయి మనకి. ఎవరైనా చనిపోయారు? లేదు, మన టీంలో అందరు కూడా బతికే ఉన్నారు. చూద్దాం మామ ఎవరు ఎన్ని కిల్స్ కొడతారో. ఇటువైపు జోన్ వచ్చేది, జోన్ 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 జోన్లోకి వెళ్తాను. అటువైపు నుంచి వెళ్ళాను కావచ్చు, ఇటువైపు ఆడవాడు గైస్ జోన్లోకి వెళ్తాను లూట్ కోసం. ఓకే గైస్, ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి ఎనిమిస్ని అయితే ఎత్తగడానికి వెళ్దాం. ఇంకా ఎలైవ్ 12 ఉంది. సో చూద్దాం ఎవరికి ఎన్ని కిల్స్ దొరుకుతాయో. నాకు తెలిసి ఇంకొక స్క్వాడ్ ఉన్నట్టుంది, ఒక స్క్వాడ్ ఇంకా ఒకరు కొట్టేసుకున్నారు ఆల్రెడీ. గైస్ పదండి గైస్, ఈ బైక్ మీద తీసుకెళ్తా. అరే ఏరు దిగిపోయినా, అరే లూట్ ఇదే గైస్ ప్రాబ్లం. చంపేయండిరా లేకపోతే నన్ను, ఎందుకురా మామ. అలాగే గైస్ ఇందులో నేను ఒక ఎడిటింగ్ యాప్ చెప్తాను, అది ఎడిటింగ్ బాగుంటుంది కానీ వాయిస్ ఓవర్కి అయితే అంతలాగా బాగోదు. చెప్తున్నాను కదా, వాయిస్ ఓవర్కి మాత్రం అస్సలు అది వాడొద్దు, ఓకేనా? వాడితే మాత్రం అయిపోద్ది అనమాట. వాయిస్ ఓవర్ ఎందుకు చెప్పినా, వాయిస్ ఓవర్కి అది ఎప్పుడో చెప్పేది ఇప్పుడు వెళ్తుంది అనమాట. అదే నాకు నచ్చదు, అదే వియన్ అనమాట. ఇందాక కిల్లు కొట్టాం కదా మౌంటైన్ మీద నుంచి, అక్కడ కిల్లు కొట్టినప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఇక్కడ చెప్పినప్పుడు వచ్చింది, ఇక్కడ లూట్ చేసుకుంటున్నా, అప్పుడు చెప్పినప్పుడు వచ్చింది నాకు. నాకంత చిరాకేషన్ తెలుసు, అంతసేపు టైం ఇచ్చాను దానికి, అదే నాకు నచ్చదు. అంత చిరాకు వచ్చిందో తెలుసా గైస్ నాకు. అప్పుడు ఎంత టైం ఇచ్చానో దానికి, నాకు మాత్రం బుర్ర పోయింది. ఎడిటింగ్లో నెంబర్ 1 చెప్పాలంటే వియన్ అనమాట. కానీ వాయిస్ ఓవర్లో అది వరస్ట్, ఎంత వరస్ట్ అంటే చెప్పలేము. కనీసం ఒక చిన్న ఎడిటర్ యాప్ అయినా ఎంత బాగా చేస్తుందో తెలుసా వాయిస్ ఓవర్. కానీ నాకు మాత్రం చెప్పొద్దు మామ, అసలు వియన్ నాకు వద్దు. ఇంకా వియన్ నేను ఎడిటింగే చేయను, అసలు వియన్లో ఎడిటింగ్ చేయను. క్యాప్కట్ ఇప్పుడు నేను చేస్తున్న క్యాప్కట్లో డౌన్లోడ్ చేశాను, ఏదో క్లాస్ అయితే నేను డౌన్లోడ్ చేసి దాని తర్వాత అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర సెటప్ ఆడలేదు, మీకు ముందే చెప్పాను కదా, మన దగ్గర సెటప్ కూడా లేదు. సో అదనమాట. సెటప్ ఉంటే మనం డైరెక్ట్ వాయిస్తో మాట్లాడవచ్చు, కానీ సెటప్ ఆడలేదు కదా. అలాగే ఇంట్లో ఫ్యామిలీ కూడా ఉంటుంది, సౌండ్స్ యాడ్ చేస్తారు, అందుకే నేను వాయిస్ ఓవర్ వేస్తాను. కానీ అప్పట్లో నేను చేసేవాడిని తెలుసా, నేను డాడీ షాప్కి కానీ లేకపోతే డాడీ షాప్కే అనుకుంటా, మ్యాక్సిమం డాడీ షాప్కే. హ్యాంగ్ అవుతుందా? బూయ కొట్టాం గైస్, ఫైనల్ బూయ కొట్టాం. డాడీ ఫోన్లో నేను ఎక్కువ రోబ్లాక్స్ కానీ ఫెర్లైట్ 84 కానీ నెక్స్ట్ అలాగే అబ్బా ఇంకో గోల్డ్ 2 అని మామ. వెళ్ళిపోతావా గోల్డ్ 3కి? గోల్డ్ 3 అబ్బా. ఓకే 8 కిల్స్, ఒకటి కూడా 8 కిల్సే కొట్టాడు అబ్బా. వావ్ నైస్ గైస్. ఇప్పుడైతే మీకు గిల్డ్ చూపిస్తాను పదండి. ఆ గిల్డ్లో మీరు జాయిన్ అవ్వాలి, ఓకేనా? 100% మీరు జాయిన్ అవ్వాలి, ఓన్లీ సబ్స్క్రైబర్స్. అది కూడా నేను చెప్పడం మర్చిపోయాను మామ. ఇది ఓన్లీ మ్యాక్స్ మెంబర్స్ 10 ఓన్లీ, మామూలుగా రావచ్చు, అది కూడా హ్యాకర్స్ కాదు అని చెప్పలేము కానీ మామూలుగా రావచ్చు అనమాట. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలుసా, గేమ్ ప్లే తోటే లోపలికి రావచ్చు, ఓకే? అబ్బా ఈ హెయిర్ ఎంత బాగుంటుందో తెలుసా గైస్. కానీ ఈ హెయిర్ అయితే ఈరోజే తీస్తాను అనమాట. అంటే నేను చాలా రోజు మొన్న ఎప్పుడో తీసాను, అమౌంట్ కూడా తీసాను.
మొన్న ఎప్పుడో తీసాను, కానీ ఎంత వదిలేండి. సో ఇప్పుడు మీకు గిల్డ్ చూపిస్తాను పదండి. గిల్డ్ ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో చెప్పలేము గిల్డ్ ఎప్పుడు. ఇగో ఇదే గైస్ మన గిల్డ్. అయితే ఇద్దరమే ఉన్నా, ఇద్దరు కాదు, నేనైతే మామూలుగా ఒక్కనే ఉన్నాను, కానీ నేనైతే ఇంకొకరిని యాడ్ చేశాను అనమాట తర్వాత. ఇది ఓకేనా, ఇగో చూసారా, ఇదన్నమాట మన గిల్డ్. మ్యాక్సిమం లెవెల్ 10 ఉండాలి. అలాగే బిఆర్ ర్యాంక్ సిల్వర్ 1, సిఎస్ ర్యాంక్ సిల్వర్ 1, ఓకేనా. అలాగే ఇవి కూడా ఉన్నాయి, వెల్కమ్ ఓకేనా. నోటీస్ కూడానా, మీరు ఎవరైనా నా గిల్డ్లోకి రావాలంటే రావచ్చు. ఓన్లీ మ్యాక్స్ 10 ప్లేయర్స్ మాత్రమే. 10 అంటే ఇంకా నా దగ్గర ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట, సో వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది ఓకేనా. అంటే ఒక ఛానల్ చెప్తాను, ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. విజ్జు అని ఉంటుంది, కానీ ఫుల్ నేమ్ తెలియట్లేదు. ఎలాన్ బాయ్ విజ్జు అని ఉంటుంది. అది కూడా ఇది ఏదో యానిమీ క్యారెక్టర్ పెట్టుకొని ఉంటాడు, సో దానికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అది మా ఫ్రెండ్దే ఓకేనా. సో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, బాయ్. చెప్పాలంటే విఎన్ అన్నమాట, కానీ వాయిస్ ఓవర్లో అది వరస్ట్. ఎంత వరస్ట్ అంటే చెప్పలేము. కనీసం ఒక చిన్న ఎడిటర్ యాప్ అయినా ఎంత బాగా చేస్తుందో తెలుసా వాయిస్ ఓవర్. కానీ నాకు మాత్రం చెప్పొద్దు మామ, అసలు విఎన్ నాకు వద్దు. ఇంకా విఎన్ నేను ఎడిటింగే చేయను, అసలు విఎన్లో ఎడిటింగ్ చేయను. క్యాప్కట్ ఇప్పుడు నేను చేస్తున్న క్యాప్కట్లో డౌన్లోడ్ చేశాను, ఏదో క్లాస్ అయితే నేను డౌన్లోడ్ చేసి దాని తర్వాత అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర సెటప్ ఆడలేదు, మీకు ముందే చెప్పాను కదా, మన దగ్గర సెటప్ కూడా లేదు. సో అదనమాట. సెటప్ ఉంటే మనం డైరెక్ట్ వాయిస్తో మాట్లాడవచ్చు, కానీ సెటప్ ఆడలేదు కదా. అలాగే ఇంట్లో ఫ్యామిలీ కూడా ఉంటుంది, సౌండ్స్ యాడ్ చేస్తారు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. కానీ అప్పట్లో నేను చేసేవాడిని తెలుసా, నేను డాడీ షాప్కి కానీ లేకపోతే డాడీ షాప్కే అనుకుంటా, మ్యాక్సిమం డాడీ షాప్కే. హ్యాంగ్ అవుతుందా, బూయ కొట్టాం గైస్, ఫైనల్ బూయ కొట్టాం. డాడీ ఫోన్లో నేను ఎక్కువ రోబ్లాక్స్ కానీ ఫెర్లైట్ 84 కానీ నెక్స్ట్ అలాగే అబ్బా ఇక గోల్డ్ 2 అని మామ. వెళ్ళిపోతావా గోల్డ్ 3కి? గోల్డ్ 3 అబ్బా ఓకే. 8 kills, ఒకటి కూడా 8 kills కొట్టాడు అబ్బా, వావ్ నైస్ గైస్. ఇప్పుడైతే మీకు గిల్డ్ చూపిస్తాను పదండి. ఆ గిల్డ్లో మీరు జాయిన్ అవ్వాలి ఓకేనా. 100% మీరు జాయిన్ అవ్వాలి, ఓన్లీ సబ్స్క్రైబర్స్. అది కూడా నేను చెప్పడం మర్చిపోయాను మామ. ఇది ఓన్లీ మ్యాక్స్ మెంబర్స్ 10 ఓన్లీ, మామూలుగా రావచ్చు, అది కూడా హ్యాకర్స్ కాదు అని చెప్పలేము, కానీ మామూలుగా రావచ్చు అనమాట. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలుసా, గేమ్ ప్లే తోటే లోపలికి రావచ్చు ఓకే. అబ్బా ఈ హెయిర్ ఎంత బాగుంటుందో తెలుసా గైస్. కానీ ఈ హెయిర్ అయితే ఈరోజే తీస్తాను అనమాట. అంటే నేను చాలా రోజు మొన్న ఎప్పుడో తీసాను, అమౌంట్ కూడా తీసాను, మొన్న ఎప్పుడో తీసాను, కానీ ఎంత వదిలేండి. సో ఇప్పుడు మీకు గిల్డ్ చూపిస్తాను పదండి. గిల్డ్ ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో చెప్పలేము గిల్డ్ ఎప్పుడు. ఇగో ఇదే గైస్ మన గిల్డ్. అయితే ఇద్దరమే ఉన్నా, ఇద్దరు కాదు, నేనైతే మామూలుగా ఒక్కనే ఉన్నాను, కానీ నేనైతే ఇంకొకరిని యాడ్ చేశాను అనమాట తర్వాత. ఇది ఓకేనా, ఇగో చూసారా, ఇదన్నమాట మన గిల్డ్. మ్యాక్సిమం లెవెల్ 10 ఉండాలి. అలాగే బిఆర్ ర్యాంక్ సిల్వర్ 1, సిఎస్ ర్యాంక్ సిల్వర్ 1, ఓకేనా. అలాగే ఇవి కూడా ఉన్నాయి, వెల్కమ్ ఓకేనా. నోటీస్ కూడానా, మీరు ఎవరైనా నా గిల్డ్లోకి రావాలంటే రావచ్చు. ఓన్లీ మ్యాక్స్ 10 ప్లేయర్స్ మాత్రమే. 10 అంటే ఇంకా నా దగ్గర ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట, సో వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది ఓకేనా. అంటే ఒక ఛానల్ చెప్తాను, ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. విజ్జు అని ఉంటుంది, కానీ ఫుల్ నేమ్ తెలియట్లేదు. ఎలాన్ బాయ్ విజ్జు అని ఉంటుంది. అది కూడా ఇది ఏదో యానిమీ క్యారెక్టర్ పెట్టుకొని ఉంటాడు, సో దానికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అది మా ఫ్రెండ్దే ఓకేనా. సో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, బాయ్.